నెల్లూరు నగర ప్రజలు, మీరు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర జాయిన్ అవ్వగానే 80% ఫీజులు వాళ్ళ రక్తాలు పిండి కడుతున్నటువంటి విషయాన్ని ఈ జిల్లా ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని మీరు పీల్చి స్టార్టింగ్లోనే 80% ఫీజుల్ని మీరు వసూలు చేస్తున్నందుకు మీకు ఓట్లేయాలంటారా? అదేవిధంగా ప్రతి ఏడాది యూనిఫామ్ని మార్చేస్తూ మీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారే, అందుకు ఓట్లేయాలా? అదేవిధంగా ఒక బ్రాంచ్ పర్మిషన్ తెచ్చి 4 బ్రాంచ్లు పెట్టుకుంటున్నారే, మీకు అందుకు నగర ప్రజలు ఓట్లేయాలా? ఏం చేశారని మీరు ఈ నగర ప్రజలు మీకు ఓట్లేయాలండి? ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు నగర ప్రజలు తిరస్కరిస్తున్నారు అని మాట్లాడతారు. నెల్లూరు నగర ప్రజలు తిరస్కరిస్తున్నారా అంటే మీ రాజకీయ లబ్ధి కోసం అలా మాట్లాడుతున్నారా? మా ఎమ్మెల్యే గారు నెల్లూరు నగర ప్రజలకి నిరంతరం సేవ చేస్తూ ఉండడంతో పార్టీ అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని రాష్ట్రమంతా కూడా బస్సు యాత్రలకి తిప్పుతున్నాడు. అంటే ఒక చరిష్మా కలిగిన నాయకుడిగా, ఒక పొలిటికల్ స్టార్గా మా ఎమ్మెల్యే గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ప్రజలు స్వాగతిస్తున్నారు, సత్కారాలు చేస్తూ ఉన్నారు, చప్పట్లు కొడుతూ ఉన్నారు, ఉర్రూతలొంగిపోతూ ఉన్నారు. మా అనిల్ కుమార్ యాదవ్ గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఉత్సాహంతో ప్రజలు పాల్గొంటూ మా ఎమ్మెల్యే గారి స్పీచ్ని వింటూ ఉత్తేజంతో రేపు రాబోయే 24లో మరొకసారి వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకునేదానికి ముందడుగు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు మా జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ నాయకుడిని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. పార్టీ నాయకుడికి సిగ్గు లేదా అని అడుగుతున్నానండి నేను. ఎందుకు జూమ్ మీటింగ్లో నారాయణ చేత మీరు తిట్లు తింటున్నారు అంటే అతనిచ్చే చిల్లర పైసల కోసమా? ఎందుకని అంత నీచంగా మీరు మీ ఉనికిని కోల్పోతూ ఉన్నారు? ఒక్కొక్కరు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నారే. నారాయణ గారు తెలుగుదేశం పార్టీలో పనిచేయకుండా ఈ 4.5 సంవత్సరాల పాటు ఎస్కేప్ అయిపోయి మీరు ఈ పార్టీకి పనిచేసుకున్నారే, ఇన్ఛార్జిగా పనిచేశారే. ఈరోజు సడన్గా తెరపైకి వచ్చేసి మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు జూమ్ మీటింగ్లో తిడుతూ ఉంటే మీరు ఎందుకు నోరు మెదపకుండా కూర్చున్నారు? ఎందుకు ఇంత సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. కొంతమంది చిల్లర కోసం ఆశపడి నారాయణ చేత తిట్లు తింటూ ఎందుకని ఇంత అవహేళన బతుకులు బతుకుతున్నారు మీరు? నారాయణ గారు నేను జూమ్ మీటింగ్లో మా వాళ్ళని ఎవరిని తిట్టడం లేదు అని మాత్రం మీరు అనకండి. ఎందుకనంటే మీకు వింటానంటే నేను ఆడియో కూడా పంపిస్తాను. మీరు 4.5 సంవత్సరం తర్వాత నగరంలో పర్యటిస్తూ మీరు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే, ప్రజలందరూ నన్ను గెలిపించండి అనడం ఎలా ఉందంటే, వగలమారి వంకాయి సెగ లేకుండా ఉడకాలని చూసిందంట. ఏంటి? వగలమారి వంకాయి సెగ లేకుండా ఉడకాలని చూసిందంట. అంటే నీ దగ్గర డబ్బు ఉందని సడన్గా వచ్చేసి కొంతమంది చిల్లరగాళ్ళని ఈ టైంలో వెంటేసుకొని మీరు నగరంలో పర్యటిస్తూ మా ఎమ్మెల్యే గారిని అంటూ ఉంటే మేము చూస్తూ ఉండడానికి ఎలా చేతగానాడు అనుకుంటున్నావా? తిరునాళ్ళు వస్తూ ఉంటాయండి మనకి. ఆ తిరునాళ్ళలో కొంతమంది అంగళ్ళు పెడుతూ ఉంటారు. తిరునాళ్ళు అయిపోగానే అంగళ్ళు ఎత్తేసుకొని పోతూ ఉంటారు. అట్లాంటి బ్యాచ్ ఒకటి వెనకాల తిరుగుతూ ఉన్నారండి. ఇప్పుడు ఎలక్షన్స్ కదండి, పైసలు వస్తాయి కదండి. తర్వాత ఎలక్షన్ తర్వాత ఈ బ్యాచ్ ఎవరో కనపడరు. ఎలక్షన్ టైంకి వచ్చిన తిరునాళ్ళ బ్యాచ్ ఒకటి, ఎప్పటి నుంచో ప్యాకేజ్ అనుకుంటున్నటువంటి బ్యాచ్ ఒకటి. ఈ బ్యాచ్ని కూడా రేపు నీకు ఎలక్షన్ చేస్తాయో లేదోనని నువ్వు ఫ్రస్ట్రేషన్లో అందరినీ జూమ్ మీటింగ్లో తిట్టేస్తూ ఉన్నావు.
నెల్లూరు నగర ప్రజలు మర్చిపోయి 25 ఏళ్ళైందండి. మీరు మర్చిపోయినట్టున్నారు. తెలుగుదేశం పార్టీ అనే పార్టీని నెల్లూరు నగర ప్రజలు మర్చిపోయి 25 ఏళ్ళైందన్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని తెలియజేస్తున్నాను. గుంపులుగా వచ్చిన మా దగ్గర ఉన్నటువంటి సైన్యంతో మా జగన్మోహన్ రెడ్డి గారు మీతో యుద్ధానికి సిద్ధం. 2024లో మరొకసారి గంట బజాయించి అధికారం చేపట్టడం సత్యం. కాబట్టి నారాయణ గారు, మీరు ఎన్ని అబద్ధాలు చెప్తూ ఈ నెల్లూరు నగరంలో తిరుగుతున్నా కూడా మిమ్మల్ని ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. చివరిగా ఆయన డ్వాక్రా మహిళలకి ఏదో చేశానని చెప్తూ ఉన్నాడండి. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈ నెల్లూరు నగరంలో ఒక 50-60 మీటింగులు పెట్టాను డ్వాక్రా మహిళలతో అని చెప్తూ ఉన్నాడు. నిజమేనండి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ కోసం 40-50 మీటింగులు డ్వాక్రా మహిళలతో పెట్టిన మాట నిజం. వాళ్ళందరికీ కూడా జేసీబీలు ఇస్తానని చెప్పాడండి. పొదుపు మహిళలందరికీ కూడా జేసీబీలు ఇస్తాను, అమరావతిలో పెట్టి ఆ జేసీబీని తిప్పేస్తాను అని అబద్ధపు మాటలు ఈ డ్వాక్రా మహిళలకు చెప్పిన మాట నిజమండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత డ్వాక్రా మహిళలు ఎక్కడున్నారో కూడా పట్టించుకోలేదండి నారాయణ గారు. గతంలో ఇసుక రీచ్లు ఇచ్చామని చెప్పారు, మళ్ళీ మేమే క్యాన్సిల్ చేశామని చెప్పాడండి నారాయణ గారు. కాబట్టి మీ మాటలు నమ్మే వాళ్ళు ఎవరూ లేరండి. ఈ నెల్లూరు నగరంలో 2024లో మరొకసారి కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.